కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ రథోత్సవంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొని ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్గా రథోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సుమారు 16 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన కాదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు బ్రహ్మ రథోత్సవం అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్యక్రమానికి దాదాపు రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొంటున్నారు. అయితే బ్రహ్మ రథోత్సవం దీని ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి అనే దాని గురించి మన అర్చకులు ఉన్నారు, వారి మాటల్లో ఒకసారి తెలుసుకున్నారు. సార్ చెప్పండి. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ విఘ్న సమహ గురవే నమః. వస్తున్నాయి ఖాద్రి లక్ష్మీ నరసింహుని రథచక్రాలు వస్తున్నాయి. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ రవిద్యతే. ఈ యొక్క దేశంలోనే అత్యంత పురాతనమైనటువంటి, అత్యంత బలమైనటువంటి, అత్యంత ఎత్తైనటువంటి తేరు శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు. అందులో ప్రధానంగా ఇవాళ దినమున శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన బహుళ సప్తమి నాడు స్వామివారు అనురాధ నక్షత్రయుక్త మేషలగ్నం యుక్త తేరుమడుగు స్వామివారి యొక్క తేరుమడుగు కథలను, అందులో ప్రధానంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క గ్రామస్తులు, అందులో ప్రధానంగా విచ్చేసినటువంటి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా యొక్క గౌరవనీయులైనటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు, మా యొక్క దేవస్థాన అధికారులు అయితేనేమి, అదేవిధంగా శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా యొక్క ఈవో గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా అందరికీ సహకారం కురుస్తూ ఉన్నారు, సహకారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తులు విచ్చేసినటువంటి భక్తాదులు అందరూ కూడా వారి యొక్క క్షేమార్థం విచ్చేసి ఆ యొక్క తేరు మోపులు అందరూ కూడా యథాస్థానం కదిలిన తర్వాత, యథాస్థానం చేర్చిన తర్వాత ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఈ యొక్క భూ బ్రహ్మాండంలో ఎక్కడే కానీ లేని విధంగా తేరు యథాస్థానం చేరిన తర్వాత ఎక్కడే కానీ దర్శనం ఉండదు. కానీ మనకు ఈ యొక్క క్షేత్రంలో మాత్రం తేరు యథాస్థానం చేరిన తర్వాత ఎంతమంది భక్తాదులు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఉంటుంది. దర్శనం కలిగి స్వామివారికి ఈ యొక్క మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్పి ఆగమ శాస్త్రం. అందుకని ఈ యొక్క క్షేత్రంలో స్వామివారి యథాస్థానం చేరిన తర్వాత దర్శనం ప్రతి ఒక్కరికి ఉంటుంది. శుభం భూయాత్, స్వస్తి, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవంలో భాగంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కూడా పాల్గొంటున్నారు. అయితే సార్ చెప్పండి, కదిరి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా మీరు పాల్గొంటున్నారు, ఎలా ఉంది మీ ఫీల్? చాలా విశేషంగా ఉంది. కదిరి నరసింహస్వామి అందరి వెలువెలుపు ఇక్కడ ఈ ప్రాంతంలో. సో ఈరోజు మనకి తేరోత్సవానికి 3 నుంచి 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. తగిన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు మరియు వాటర్, అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. సో ముఖ్యంగా ఈరోజు స్వామివారి విశేషమైన బ్రహ్మోత్సవాల విశేషమైన రోజు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిషనర్ గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వారి మాటల్లో ఒకసారి అడిగి వస్తున్నాం. సార్, ఈరోజు కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ అధిక సంఖ్యలో కూడా భక్తులు వచ్చారు. మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం? ఓం నమో నరసింహయ్య. ఈరోజు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి బ్రహ్మ రథోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంకి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రవాణా సౌకర్యాలు, పోలీస్ వారి ద్వారా సెక్యూరిటీ, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదము, మంచినీరు, ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రికాషన్గా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. రథోత్సవం పూర్తయిన తర్వాత ప్రతి భక్తుడు కూడా స్వామివారిని రథోత్సవంకి పూర్తయిన తర్వాత రథాన్ని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రథోత్సవంలో కూడా ఇటువంటి ఏర్పాటు లేదు. ఇది కదిరికి మాత్రమే ప్రత్యేకం. కాబట్టి భక్తులంతా కూడా ఈరోజు ఈ రథోత్సవంలో పాల్గొని రథోత్సవం అనంతరము ఈ స్వామివారిని తేరులోకి ప్రత్యక్షంగా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. అయితే ఎంతో ప్రత్యేకించిన కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథోత్సవానికి, ఈరోజు బ్రహ్మ రథోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్యంగా ప్రత్యేకంగా ఈరోజు పాల్గొని అయితే స్వామివారికి పూజలు చేస్తున్నారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. అయితే ఈ రథోత్సవం జరిగే వరకు స్వామివారి కృపకు అందరూ పాత్ర కావాలని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ న్యూస్, అనంతపురం.